అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈరోజు పాప స్కూల్కి వెళ్తుంది. ఏం వంట చేస్తానో అది కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి. పుదీనా రైస్ చేస్తున్నానండి. ఇంకా అవన్నీ వేపాను అనమాట. పుదీనా రైస్ చేస్తున్నాను. లంచ్ బాక్స్లోకి టిఫిన్ లాగా రెండు వస్తుందని పుదీనా రైస్ చేశాను. బాగుంది. ఫైనల్గా పుదీనా రైస్ చేసేసానండి వేడివేడిగా. ఇంకా పాపకు పెడుతున్నాను. ఇంకా స్కూల్కి వెళ్తుందండి. ఆటో కూడా వచ్చేసింది. రా రా రా, టైం అయిపోయింది. అన్ని గదిలో లైట్లు వేస్తున్నాయి. లైట్ లాక్కు. ఆ గదిలో సర్రా, టైం లేదు లేరా. బాయ్ చెప్పేసి. బాయ్. ఖర్చు తీసుకున్నావా? కదా చోటు దగ్గరికి వెళ్తే ఏమంటాడు చూద్దాం. చూడు చోటు సరే సరే, టైం అయిపోయిందా? పెద్దమ్మలు బాయ్ చెప్పేసి. మళ్ళీ వస్తారండి చోటు, బాయ్. ఈవినింగ్ మనయ్య వచ్చాడండి. స్థలానికి డబ్బులు ఇవ్వాలి కదా మేము, ఇంకా అవి తీసుకెళ్ళటానికి వచ్చాడనమాట. ఇంకా సరదాగా డబ్బులు అంటే ఇచ్చేటప్పుడు నేను వీడియో తీయలేదనమాట. అందుకని నాకు ఏమి ఇవ్వలేదని చెప్పి ఎలా అంటున్నాడు చూస్తూ ఉండండి. ఈ వీడియో బాగుంటుంది, చూస్తూ ఉండండి. పాప స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఇంకా ఇంట్లో పనులు ఉన్నాయి, వాళ్ళు ఏం పని చేయలేదు. అంట్లు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, ఇల్లంతా శుభ్రం చేయటం అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ తీసుకోవాలి. మెయిన్ ఈ బట్టలు మడతేటలో అంతే. ఇగోండి బట్టలు. ప్రస్తుతానికి ఇల్లు ఇలా ఉంది. అంతా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఈరోజు పుదీనా రైస్ చేశాను కాబట్టి ఇంక ఇట్లా ఉంది. అంట్లు ఇవన్నీ సదిరేయాలి. అంట్లు ఉన్నాయి, ఇంకా అన్నీ శుభ్రం చేసుకోవాలండి. కూడా ఇలా ఉంది ప్రస్తుతానికి. మా గులాబీ చెట్లకి 2 మొగ్గలు వచ్చినాయి. ఒకటి పాడే ఎందుకో ఇదైపోయిందండి, మరి ఎందుకో అర్థం కాలేదు. ఇది మా బావగా తెచ్చారు చెట్టు. షుగర్ ఉన్న వాళ్ళకంట ఈ రోజుకి లేతాకులు తింటే కంట్రోల్ ఉంటుందంట ఈ చెట్టు. మరి మా బావ తెచ్చాడు. ఇంకా అది నేను అలానే ఇంకా ఆయన తెస్తే ఇంకా నేను పెట్టేసామన్నమాట. 5 మొక్కలకి ఒక్క చెట్టు ఉంది, ఒక్క మొక్క ఉందన్నమాట. పని చేసుకున్న తర్వాత బట్టలు మడతేస్తూ మా ఫ్యామిలీ గురించి చెప్తాను, చూస్తూ ఉండండి. ఆ బుజ్జి ముండలు క్లీన్ చేయాలండి. పాపం చేయట్లేదు, చేయాలి. ఈ 2 రోజుల్లో చేస్తాను. ఏంటి ఫుడ్ వేయాలంట. మా వారు మధ్యలో వచ్చారండి ఇంటికి. కాఫీ పెడుతున్నాను అనమాట. ఎవరికంటే మా మాయ ఫ్రెండ్ వచ్చారండి, బాబు అంకుల్ అని. మా మాయ చనిపోయినా కూడా ఆయన ఇప్పటికీ మా వారితో మాట్లాడుతూ మంచి చెల్లు అడుగుతూ ఉంటారండి. ఇంకా అంకుల్ వచ్చారు. ఇంకా అంకుల్ వస్తే ఇంకా కాఫీ పెట్టాను అనమాట. ఇంకా అంకుల్ తీద్దాం అనుకున్నాను, కానీ ఏమనుకుంటారో ఏమో మనకు తెలియదు కదా అని చెప్పి నేను అంకుల్ తీయలేదు. అంటున్నారనమాట, నీ వీడియోస్ చూస్తూ ఉంటానమ్మా అని చెప్పి. చాలా ఆనందం వేసింది నాకు అప్పుడు. ఎంతైనా మన వీడియోస్ చూస్తున్నారు ఎవరైనా అంటే కొంచెం హ్యాపీయే కదా. గుండమ్మా ఓయ్, ఇదో పక్కడ
ఫైనల్గా ఇంట్లో పని అయిపోయిందండి. ఒక్క బట్టలు మడతేయటం తప్ప అంట్లు, బట్టలు, ఇల్లు అంతా అయిపోయింది. చూపిస్తాను చూడండి. అంట్లు అయిపోయినాయండి. ఇల్లు కూడా శుభ్రం అయిపోయింది. అన్నీ శుభ్రం అయిపోయినాయి అన్నమాట. బయట అంతా కూడా అయిపోయింది. ఫైనల్గా బట్టలు కూడా అయిపోయినాయి అన్నమాట. ఫైనల్గా బట్టలు మడత వేయాలండి. ఒక పని ఉంది, అది కూడా అయిపోతే ఇంకా రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ అంటే ఏం లేదులేండి, మనం మధ్యాహ్నం పూట నిద్రపోము, తక్కువ. ఎప్పుడైనా హెల్త్ బాగోపోతేనే నిద్రపోతాను, లేకపోతే లేదు. ఇంకా ఫోన్ చూసుకుంటూ ఉంటానన్నమాట. అమ్మా, ఇదండి మా వీడియో. డబ్బులకి వచ్చాడుగా మామ. ఇది నిజంగా నిజంగానే ఇచ్చానుగా అబ్బా. అది జేబులో ఉన్నాయి చూడండి. లే అడ్డు. సరే సరేలే. ఇప్పుడు నీ మాట ఎంత మాట్లాడి నేను కట్ చేయాలన్నా కట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.